ఇలాంటివి మోదీ అంటే అలాంటి భ్రమలు ఉన్న మిత్రులు ఉంటారు కదా. మోదీ గారు ఏం చెప్తే ట్రంప్కి అంతే. ట్రంప్ పొద్దున్నే మోడీని అడిగే పళ్ళు తోముకుంటాడు. ఈ పద్ధతిలో చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. కానీ అక్కడ అదే ఎక్కడైనా భావాను కానీ వంగతోటగా దగ్గర అనొద్దు అన్నట్టుగా ట్రంప్ మటుకు వ్యాపారం విషయంలో, డబ్బుల విషయంలో, ఉద్యోగాల విషయంలో తగ్గేదే లేదు. ఏ దేశమైనా ఒకటే అంటున్నాడు. గతంలోనే ఆయన నిజానికి నరేంద్ర మోదీ ట్రంప్ను కలుసుకున్న నలుగురు తొలి నాయకుల్లో ఒకరు. గతంలో కూడా చెప్పాను నేను. ఎందుకు అంత హడావుడి పడి వెళ్ళారండి, ఆయన ఇంకా సెటిల్ కాక ఆయనే కూర్చోలేదు, మీరు ఎందుకని. సరే వెళ్ళారు, కానీ టారిఫ్ల గురించి మాట్లాడలేదు. టారిఫ్ల విషయంలో భారతదేశం మీద అంత కక్షగా ఉండకపోవచ్చు, అది ఇది అన్నారు. కానీ ట్రంప్ తొలి ప్రసంగంలోనే భారతదేశం కూడా చాలా తీవ్రంగా టారిఫ్లతో వెంటాడుతున్న దేశం అని ప్రకటించారు. రెండోది చైనా, కెనడా, మెక్సికో ఈ దేశాల మీద అంతకుముందు విధించిన 10% టారిఫ్ పెంచిన దానికి ఇంకో 10% పెంచారు. పెంచితే వాళ్ళు కూడా 15% చొప్పున వాళ్ళు కూడా పెంచారు. కాబట్టి టారిఫ్ యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో నడుస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు. మనం ఎందుకంటే ఈ థీమ్ రన్నింగ్ థీమ్ రోజు చేస్తున్నాము. జెలెన్స్కీ నిన్న కూడా సారీ చెప్పేసి మీరు ఖనిజాలు తీసుకొని పోండి స్వామి, విచారం వెలిబుచ్చుతున్నాను, అలాంటి ఘటనలు అక్కడ జరిగి ఉండకూడదు అంటే ఆయనకేమో అన్యథాశరణం అన్నాస్తి ఆయనకు. కానీ ట్రంప్ ఏమన్నాడు తెలుసా, ఈరోజు పెద్ద మాట అన్నాడు. మామూలుగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు అమెరికాకు అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నప్పటికీ వాటిని భూగర్భంలో అట్టిపెట్టుకొని చమురు కోసం గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు రగిలిస్తూ ఉంటుంది. అది ఇరాక్ అయినా, అది కువైట్ అయినా, అది యుఏఈ అయినా, గల్ఫ్ దేశాలను గుప్పిట్లో ఎందుకు తన సంపద అలాగే అట్టిపెట్టుకోవాలని. ట్రంప్ ఈరోజు దాన్ని కూడా తీసేసాడు. మన కిందనే బోలెడు సంపద పెట్టుకొని మనం అనవసరంగా ఎక్కువ ధరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, మనం తవ్వకం చేద్దాం, వీటిని బయటికి దిద్దామని. మొన్న మోదీ గారు అమెరికా పర్యటించినప్పుడు చమురు, సహజ వాయువు అమెరికా దగ్గర కొనాలి అని ఒక ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. అవునా, మీకు గుర్తుంది కదా. నిజానికి మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటే చౌకగా వస్తుంది. రష్యా వాడు మనకు చౌకగా ఇస్తున్నాడు, మనకు దగ్గరగా కూడా ఉంటాయి ఇవి. మనం అమెరికా నుంచి తెచ్చుకోవడం అంటే కాస్ట్లీ. అంటే అన్నీ వ్యాపారం ప్రకారమే నడుస్తున్నాయి. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ ట్రంప్ అమెరికా యొక్క ఆర్థిక సంక్షోభం, భారం, వాటి నుంచి బయటపడడం కోసం ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే ఉక్రెయిన్ భారం కూడా ఆయన తగ్గించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చమురు తవ్వుతాడు కాబట్టి మనం చమురు చేయాలి. ఆయన వాళ్ళ అణుపరికరాలు అవేవి న్యూక్లియర్ రియాక్టర్స్ అవి పాతవి అయిపోయి కొత్తవి తెచ్చుకున్నారు వాళ్ళు. పాతవి మనకు అమ్ముతారు, మనం అవి తెచ్చుకోవాలి. ఇది భారతదేశం కూడా ఒకసారి కళ్ళు తెరిచి వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడవది, మనం ఇంతగా సాగిలబడినప్పటికీ మనకు ఒరుగుతున్నదేమిటి, భారతీయులను ఎందుకు ఇంతగా వేటాడుతున్నారు, భారతీయులను అక్కడ ఒక అంచనాతో వచ్చిన వాటిని ఎందుకు ఒక్కసారిగా కళ్ళలు చేస్తున్నారు. చైనా, అమెరికా ఒక్కటైతే చెప్తాను ఫైనల్గా, బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇలా సెకండ్ లెవెల్లో ఉన్న దేశాలండి ఇవి. ఇది ఒక బ్రిక్స్ కూటమి. ఇలాంటివి రావడం ట్రంప్కి ఇష్టం లేదు. వస్తే ఇస్తే తన కిందే ఉండాలి, తనను ఆదుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ పరిస్థితి కల్పిస్తున్నట్టుగా ఉంది. మనం ఇంకా నెక్స్ట్ చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.